అపోలో రికార్డును చెరిపేసిన ఆర్టెమిస్ 2 వ్యోమగాములు తమ చంద్రయానాన్ని పూర్తి చేసుకున్నారు. గతంలో ఏ మానవుడు వెళ్లనంత దూరం అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఆర్టెమిస్ నౌక తిరిగి భూమికి పయనమైంది. 7 గంటల పాటు చంద్రుడి చుట్టూ తిరిగిన వ్యోమగాములు జాబిలి తాత్కాలికంగా సూర్యుడిని అడ్డుకోవడంతో అంతరిక్షంలో సంపూర్ణ సూర్యగ్రహాన్ని వీక్షించారు. కారు చీకటిలో మెరుస్తున్న బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని గ్రహాలను చూశారు. అర్ధ శతాబ్దం క్రితం నాటి నాసా తొలి అన్వేషణల గుర్తుగా అపోలో 12, 14 ల్యాండింగ్ సైట్లు కూడా వ్యోమగాములకు కనిపించాయి. ఈ క్రమంలో ఆర్టెమిస్ 2 నౌక 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. నాసాకు చెందిన ఓరియన్ క్యాప్సూల్ భూమి నుంచి గరిష్టంగా 4,06,771 కిలోమీటర్ల దూరం చేరుకుంది. ఇది అపోలో 13 కంటే 6,600 కిలోమీటర్లు ఎక్కువ. ఆర్టెమిస్ 2 ప్రయాణం శుక్రవారం పసిఫిక్ మహాసముద్రంలో దిగడంతో ముగుస్తుంది. వ్యోమగాములు శక్తివంతమైన నికాన్ కెమెరాలతో పాటు ఐఫోన్లను కూడా ఉపయోగించి చంద్రునిపై ఉన్న పెద్ద బిలాలను చిత్రీకరించారు. ఒక బిలానికి తమ క్యాప్సూల్ పేరైన ఇంటెగ్రిటీ పేరు పెట్టారు. రెండోది కమాండర్ వైజ్మ్యాన్ భార్య పేరైన కారోల్ పేరు పెట్టారు. చంద్రుని వెనుక నుంచి ఆర్టెమిస్ తిరిగి వచ్చినప్పుడు ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా ఖండాలతో ఉన్న భూమి కనిపించింది. అనంతరం అంతరిక్ష నౌక భూమికి బయలుదేరింది.